భారీ వర్షాలు కోల్కతాను ముంచెత్తాయి. ఎక్కడ చూసినా నడు లోతు నీళ్లు ఆగిపోయాయి. రోడ్లన్నీ కాలువల్ని తలపిస్తున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల కరెంట్ లేదు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తర కోల్కతాలో పరిస్థితి దయనీయంగా ఉంది. వీలర్స్ వాటర్లో ఆగిపోయి జనం ఇబ్బంది పడ్డారు. రవీంద్ర సదన్ను వరద నీరు చుట్టుముట్టింది. కరెంట్ షాక్ కొట్టి 7 చనిపోయారు. వరదలో కొట్టుకుపోయి మరో 2 మరణించారు. ఈదురుగాలకు చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, నిత్యావసరం అయితే తప్పితే బయటకు రావద్దని అధికారులు సూచించారు. భారీ వరదల వల్ల షాయిద్ ఖుదీరామ్ మైదాన్ స్టేషన్ల మధ్య పలు రైల్వే కార్యకలాపాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో పలు విమానాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రయాణికులకు అలర్ట్ అయ్యాయి. తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు. రేపు క్లౌడ్ బస్తో కోల్కతా అల్లకల్లోలమైంది. వరదలతో కోల్కతా ఎయిర్పోర్ట్ నీట మునిగింది. విమాన ప్రయాణాలపై వెదర్ ఎఫెక్ట్ పడింది. 30 విమానాలు రద్దయ్యాయి. 42 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో సేవలు, రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు పొడిగించారు. ऑरेंज है मौसमी 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 वहाँ पर डस्टबिन पड़ा हुआ है क्या? डस्टबिन वो बेचारा ऊपर భారీ వర్షాలు కోల్కతాను ముంచెత్తాయి. ఎక్కడ చూసినా నడుంలోతు నీళ్లు ఆగిపోయాయి. రోడ్లన్నీ కాలువల్ని తలపిస్తున్నాయి. చాలా చోట్ల కరెంటు లేదు. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఉత్తర కోల్కతాలో పరిస్థితి దయనీయంగా ఉంది. 2 వీలర్స్ వాటర్లో ఆగిపోయి జనం ఇబ్బంది పడ్డారు. రవీంద్ర సదన్ను వరద నీరు చుట్టుముట్టింది. కరెంట్ షాక్ కొట్టి 7 చనిపోయారు. వరదల్లో కొట్టుకుపోయి మరో 2 మరణించారు. ఈదురుగాలకు చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. భారీ వరదల వల్ల షాహిద్ ఖుదీరామ్ మైదాన్ స్టేషన్ల మధ్య పలు రైల్వే కార్యకలాపాలను నిలిపివేశారు. భారీ వర్షాలతో పలు విమానాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎయిర్ ఇండియా, ఇండిగో ప్రయాణికులకు అలర్ట్లు వచ్చాయి. తాజా అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలని సూచించాయి. క్లౌడ్ బస్తో కోల్కతా పరిస్థితి ఇది. వరదలతో కోల్కతా ఎయిర్పోర్ట్ నీట మునిగింది. విమాన ప్రయాణాలపై వెదర్ ఎఫెక్ట్ పడింది. 30 విమానాలు రద్దయ్యాయి. 42 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మెట్రో సేవలు, రైల్వే సేవలు అంతరాయం ఏర్పడింది. స్కూళ్లకు మరో 2 రోజులు సెలవులు పొడిగించారు. భారీ వర్షాలు కోల్కతాను ముంచెత్తాయి. ఎక్కడ చూసినా నడుంలోతు నీళ్లు ఆగిపోయాయి. రోడ్లన్నీ కాలువలను తలపిస్తూ ఉన్నాయి. చాలా చోట్ల కరెంటు పోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఉత్తర కోల్కతాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వాహనాలన్నీ నీటిలో ఆగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల్లో కొట్టుకుపోయి 2 మరణించారు. ఈదురుగాలకు చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు బయటకు రావద్దని, అవసరమైతే తప్పితే బయటకు రావద్దని చెప్పి సూచించారు. భారీ వరదల వల్ల షాయిద్ ఖుదీరామ్ మైదాన్ స్టేషన్ల మధ్య పలు రైల్వే కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా విమానాలు ఆలస్యం అవుతున్నాయి. కొన్ని విమానాలను రద్దు చేశారు. క్లౌడ్ బర్స్ట్తో కోల్కతా ఎయిర్పోర్ట్ నీట మునిగింది. విమాన ప్రయాణాలపై వెదర్ ఎఫెక్ట్ పడింది. 30 విమానాలు రద్దయ్యాయి. 42 ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
మెట్రో రైలు సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. స్కూళ్లకు 2 రోజులు సెలవులను ఎక్స్టెండ్ చేశారు. हाथ